హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ హెల్తీ. నేను మీ కావ్య చంద్రకాంత్. ఈరోజు అయితే మేము వచ్చేసి రాగి రోటీ, కొత్తిమీర రాగి రోటీ అయితే చేయబోతున్నామండి. దీనికి మనం ఏం చేయాలి అని అంటే మాత్రము 2 cups ఆఫ్ రాగి పిండిని తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి ఒక 2 మిర్చి తీసుకోవాలి, సన్నగా తరగాలి. ఆనియన్స్ కూడా 1/2 ఆనియన్ తీసుకొని సన్నగా తరగాలి. కొత్తిమీరని తీసుకొని కూడా కొంచెం సన్నగా తురుముకోవాలి. సో మనం ప్లేట్లో చూపించిన 2 cups ఆఫ్ రాగి పిండిని తీసుకోవాలి. సో మనమైతే ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. టేస్టీగా ఒకటి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు చూపించిన విధంగా, అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్నగా తరుముకోవాలి. అవన్నీ కలుపుకొని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఒకవేళ పిల్లలు పోతే ఇది కూడా మంచి వాళ్ళకు చూడగానే కొరియాండర్ కానీ ఆనియన్ కానీ కొంచెం టేస్టీగా ఉంటుంది. సో మనం ఇలా కూడా చేసేద్దాం, ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా మంచిగా కలుపుకోవాలండి. అది మనకు ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి. దీని ఆయిల్ వేసుకొని చేయొచ్చు, ఆయిల్ వేసుకోకుండా కూడా చేయొచ్చు అండి. మనము కొంతమంది పిల్లలు మరీ కొంచెం తినరు, అది కొంచెం పడినట్టు కొంచెం ఆయిల్ వేసి పెడితే వాళ్ళకి మంచి టేస్టీ ఫుడ్ కూడా ఉంటుంది. చూడండి, దీనైతే చాలా బాగా మనం కలుపుకోవాలి. అది ముద్ద వచ్చేటట్టయితే కలుపుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ తడి అనేది పెట్టేసుకుంటే మనకు బాల్ లెక్క వచ్చేస్తాయి. ఇందులో మనము ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ మనం అవి వేసాం కాబట్టి కొంచెం చిన్నగా వేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం పెద్దగా వేయాలంటే ఒకవేళ అవి మనకు వచ్చి కొంచెం పెద్దగా మనం వేయలేకపోతాం. సో మేము చిన్న వేస్తే కూడా పిల్లలు కానీ ఎవరైనా కూడా మంచి టేస్టీగానే ఉంటుంది. ఇలా కొంచెం చిన్నగా చేసినా కూడా. చూడండి, సో అది మనము కార్నర్కి కూడా మనం మందంగా రాకుండా కొంచెం మన హ్యాండ్తోని ప్రెస్ చేసి సరిపోతుంది. అది చూపించిన విధంగా ఒక హ్యాండ్ని మనం రైట్ హ్యాండ్తోని అది చేయాలి, అండ్ లెఫ్ట్ హ్యాండ్తోని కూడా మనం అలా మనకి కార్నర్ స్టాప్ చేసుకుని ఇలా పగులు రాకుండా అది బయటకు పోకుండా అనేది మన లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకు ఇది కొంచెం లావుగా వచ్చినా అలా ఎందుకంటే ఇందులో మనము చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి కొంచెం లావుగా వస్తుంది. లేదు అంటే కొంచెం మీరు ఇలా హ్యాండ్తోనే ఇలా వేసుకుంటే ప్రెస్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఇలా చూడండి ఎలా బాగా తిరుగుతున్నదో. దీనికైతే మనమైతే ఇప్పుడు మనం చపాతీ ప్యాన్ పెట్టేసుకోవాలండి. దీనికైతే చపాతీ ప్యాన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం హీట్ అవ్వాలి. నేను మీకు ఒకటి వచ్చేసి ఆయిల్ ఇస్తాను, ఇంకోటేమో వితౌట్ ఆయిల్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను లిటిల్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఇలా టర్న్ చేయాలి, టర్న్ చేసి దాన్ని వేయాలి. కొంచెం మన హ్యాండ్లోకి ఇలా చేసేసుకొని కొంచెం ఇలా అనేస్తే సరిపోతుంది. ఒక 1 టీ స్పూన్ అలా మనం వేసి మనం దాన్ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. సో మనమైతే జొన్న రొట్టెకి అయితే ఎలాంటి స్పూన్ మనం యూజ్ చేస్తామో సో దీన్ని కూడా అలాంటిదే యూజ్ చేయాలండి. ఎందుకంటే మనకు పెంక అనేది కింద స్టిక్ కాకుండా మనం కంప్లీట్గా రావాలి అంటే మాత్రము సరే అలాగే యూజ్ చేయాలి. సో
సో అది అయ్యే వరకు మనం ఇంకొకటి కూడా మనం చేద్దామండి. ఇట్లా ఫ్లోర్ పైన కొంచెం వాటర్ మనం ఇంట్లో మిడిల్లో కొంచెం వేసుకొని మొత్తం మనం మిక్స్ చేయాలి. చూడండి కొంచెం పిండి అనేది కొంచెం గట్టిగా ఉన్నా కూడా మనం వాటర్తోని మనం యాడ్ చేసుకుంటా అది స్మూత్నెస్ వచ్చే వరకు మనం యాడ్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి కొంచెం మనం బాగా కలుపుకుంటేనే మనకు స్మూత్గా వస్తుందండి. ఏదైనా సరే కొంచెం పిండి బాగా మనము ఎక్కువ కొంచెం కలుపుకుంటేనే అది కొంచెం స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి దానైతే టర్న్ చేస్తే ఇలా అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. అందులో కొంచెం అలా ఏర్పడుతున్నాయండి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొరియాండర్, కొత్తిమీర అవన్నీ అలా ఏర్పడుతున్నాయి. మనం టేస్టీ కోసమని మనం సాల్ట్ వేసామని మనం మామూలుగా మీకు చూపించినట్టు ఇందులో మనకు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మన ఇంట్లో కరివేపాకు ఉంటే అది కూడా ఉంటే వేయచ్చు. అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో కాల్షియం మాత్రం చాలా కావాలి కాబట్టి ఇలాంటి రాగి దాంట్లోనే ఉంటుంది కాబట్టి మిల్క్ అంటే ఇప్పుడు అసలు కెమికల్స్తోనే అవుతుందండి ఈ మిల్క్ కూడా. సో ఇలా మనకు నేచురల్గా ఉండేది మనము రాగి వీటికి ఎక్కువ కాల్షియం ఉంది కాబట్టి మనం ఇలా రోటీస్ కానీ చపాతీస్ కానీ చాలా దాంట్లో కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే రాగి జావా అలాంటివి పెడితే మాత్రం అస్సలు తినలేరు. వామిటింగ్స్ కానీ ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. సో ఇలా చపాతీ లాగానో రోటీ లాగానో పెట్టేస్తే తినేస్తారు. చాలా బాగా తినేస్తారు. టేస్టీ ఉంటుంది కాబట్టి చాలా బాగా తినేస్తారు. సో చూడండి ఇదైతే అయిపోవడానికి వచ్చింది. సో దీన్ని కూడా మనము వెజ్లో కూడా తినొచ్చు అండ్ నాన్ వెజ్లో కూడా తినొచ్చు అండి. నాన్ వెజ్లో నాటుకోడి వాటికి కూడా తినొచ్చండి అండ్ మటన్ దేనికైనా తినొచ్చు. వెజ్లో కూడా తినొచ్చండి. టమాటా పప్పు కానీ చట్నీస్, గోంగూర చట్నీ కానీ అలా తింటే మాత్రం చాలా బాగుంటుంది టేస్టీ మాత్రం. అండ్ పల్లీ చట్నీ, కారం చట్నీ, అల్లం చట్నీ వాటితో కూడా తినొచ్చండి. ఇది దేనిలోనైనా తినడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది మాత్రము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. సో దీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ వేసిన ఒకటి ఆయిల్ వేసినా కానీ ఇంకోటి ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను మీకు. సో మనకు ఎలా కంఫర్ట్ ఉండి మనం ఎలా తినాలనుకుంటే కూడా మనం అలా తినొచ్చు. కొంతమంది అయితే వితౌట్ ఆయిల్ లేకుండా కూడా మనము తింటారు కదా. సో వితౌట్ ఆయిల్ లేకుండా కూడా మనకి ఇది చేయగలుగుతామండి. సో మీకు చేసి చూపిస్తున్నాను. సో ఇది వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ తర్వాత మనము దీనిపైన కొంచెం వాటర్ చల్లుకోవాలండి. కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత కొంచెం రిటర్న్ చేయాలి. దీని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టే దీన్ని చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. పిల్లలకు కూడా కలర్ఫుల్గా ఉంటేనే నచ్చుతుంది కదా. సో వాళ్ళకు కూడా కలర్ఫుల్గా బ్రౌనిష్గా ఎంత బాగున్నాయో చూడండి. దీని అయితే ఇట్లా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకుంటే మాత్రము ఇది అయిపోయినట్టే అండి. కొంచెం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం హోల్స్ దగ్గర పడిపోతుంది. సో మనం దీన్ని మనం ఇలాంటి స్పూన్తోని మనం ఇలా ప్రెస్ చేస్తే మాత్రం సరిపోతున్నది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకైతే నేను చేసిన రెసిపీస్ అయితే నచ్చినాయి అనుకుంటున్నాను. సో మీరు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా వాళ్ళ
రిలేటివ్స్కి షేర్ చేయమనండి. వాళ్ళ పిల్లలకి కానీ ఇలాంటి రెసిపీ ఇలాంటి ఫుడ్ కానీ తినమని చెప్పండి. వాళ్ళకి కూడా కాల్షియం అన్నిటికీ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రం మనం చాలా కాల్షియం కానీ ఫైబర్ ప్రోటీన్ అన్నీ చాలా అవసరం అండి మనకు. పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే 0 to 90 years వరకు ఎవరికైనా సరే చాలా అవసరం. ఏంటంటే ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ అన్నీ చాలా అవసరం అండి. ఈ కాల్షియం అయితే చాలా మనకు ఇందులో అయితే చాలా ఉంటుందండి. సో మీరైతే తింటే మాత్రం చాలా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యుయేషన్కి మాత్రము మనకు చాలా చాలా అవసరం ఇది. సో చాలా అవసరం కూడా పడుతుంది. మనకు ఒక కోవిడ్ కాకుండా మనకు దేనికైనా ఫీవర్ కానీ ఏదైనా వస్తే మనం ఎదుర్కోవాల్సిన మనకు ఎనర్జీ కూడా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. చూడండి, ఇలా అనగానే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. సో అయిపోయింది. ఇదైతే వితౌట్ ఆయిల్ అండి. కొంతమంది మనం చపాతీలో కానీ వాటికి కూడా వితౌట్ ఆయిల్గా తింటారు కదా. సో ఇది కూడా నేను కొంతమంది కోసమే నేను వితౌట్ ఆయిల్గానే నేనైతే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. సో దీని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చూపిస్తాం. చూడండి ఇదైతే ఎంత బాగుందో. చూడండి ఇదైతే ఎంత బాగుందో. ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. సో ఇప్పుడైతే కొత్తిమీర రాగి రోటీ అయితే అయిపోయిందండి. అందులో మనకైతే అందులో పచ్చిమిర్చి, కొరియాండర్, అల్లం, అందులో కరివేపాకు, అందులో కూడా అన్నీ మిక్స్ చేసి అన్నీ వేసాం కదా. చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. అందరికైతే పెట్టండి. అండ్ ఇది ఎందులోకైనా తినొచ్చండి. నేనైతే చట్నీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇందులో కర్రీస్కైనా, వెజ్ కర్రీస్కైనా, నాన్ వెజ్ కర్రీస్కైనా, చట్నీలోకైనా, దేంట్లోకైనా ఇదైతే ఆసమ్గా ఉంటుంది. మాదైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కూడా దీన్ని ఎలా చేయాలో కూడా మీరు నేర్చుకొని కూడా చేయండి. నేనైతే మీకు ఎట్లా ప్రాసెస్ కూడా మీకు చెప్పానండి. ఏదైనా అంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. మీకు ఇంకా ఏం కావాలో నేనైతే వ్లాగ్స్ అవి కూడా చేస్తూ ఉన్నాను కదండి, అవి కూడా చేస్తాను. నాకు తెలిసిన వంటకాలు అండ్ నేను డేలో మేము ఏమేమి చేస్తామో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అయితే కామెంట్ బాక్స్లో మాకైతే ఇది ఎలా ఉందో అనేది అయితే మాకైతే షేర్ చేయండి. Please don't forget. Bye bye.